ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దిన దైవానుసారమైన ఉపమానాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయము 18వ వచనంలో ఇలా వ్రాస్తున్నాడు, మీరు ఎలాగూ వింటున్నారో చూచుకొనుడని చెప్పాను. మనం ఎలా వింటున్నాం? మనం వినేది ఎలా ఉంది? అది కరెక్టేనా కాదా? మంచిగా వింటున్నామా లేదా? చాలామంది విశ్వాసులు వాక్యం వింటారు, కానీ వినే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేరు. వినటానికి మాత్రం వింటారు, కూర్చుంటారు, వింటారు, కానీ సరిగా అర్థం చేసుకోలేరు. అయితే చూడండి, ఒక ఊరిలో ఒక పెద్ద రైతున్నాడు, ముసలైన. ఇక ఆయన చావు బ్రతుకుల్లో ఉంటాడు. లేక నా పని అయిపోయింది, ఇక నేను చెయ్యలేను, ఆ తోటను సేద్యపరచలేను అని చెప్పేసి అనుకున్న టైంలో వారి కుమారులను పిలిచి ఏం చేశాడంటే, కుమారులారా, ద్రాక్ష తోట మనది, ఈ ద్రాక్ష తోట అంతా కూడా మీరు బాగా త్రవ్వాలి. నేనిచ్చే ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ద్రాక్ష తోటలోనే ఉంది, కాబట్టి దీనంతటిని మంచిగా తవ్వాలి అని చెప్పేసి వారి యొక్క కుమారులకు చెప్పాడు. ఈ కుమారులు ఏమనుకున్నారు, ఇక్కడ ఈ ద్రాక్ష తోట తవ్వితే మంచిగా పండుతుంది అని ఆలోచించలేదు. అంటే దాని గురించి సరిగా వినలేదు. దీని తవ్వితే మాకు ఏదో దొరుకుతుందేమో, ఏదో దాచిపెట్టి ఆయన మరి ఇలా చెప్పాడేమో అని చెప్పేసి ద్రాక్ష తోట మొత్తం తవ్వేశారు. తద్వారా ద్రాక్షకాయలు బాగా పండాయి. ద్రాక్ష బాగా పండింది. ద్రాక్షకాయలన్నీ బాగా గుత్తులుగా పండి చక్కగా మరి పంటకు వచ్చేసింది. అప్పుడు దేవులారా, తద్వారా మంచి లాభాన్ని సంపాదించుకున్నారు. కానీ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, ద్రాక్ష తోట తవ్వండి, అది మంచిగా పండుతుంది, మన ఆస్తి అంతా అందులో ఉంది, అంటే అది బాగా పడితే బాగా లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయని ఆ ఆలోచనతో పెద్ద అని చెప్పాడు తండ్రి. వీళ్ళేం అర్థం చేసుకున్నారు, ఇందులో ఏదో దాచిపెట్టారు, ఏదో దొరుకుతుంది, సో ఖచ్చితంగా మనం నేలను బాగా త్రవ్వితే మనకేదో దొరుకుతుంది అని చెప్పేసి ఏదో దొరుకుతుంది నేలలో అన్నట్టుగా వీళ్ళు అర్థం చేసుకున్నారు. చూడండి, వినటం చాలామంది విశ్వాసులు వింటారు, కానీ అది వాక్యానుసారమైందా కాదా అని చెప్పేసి టాలీ చేసుకోవాలి, యోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బరాయ సంఘస్థులు ఏం చేసేవాళ్ళంటే, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుంటారట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుచు వచ్చిరి అని అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసులైన మనము దైవజనులు ఏమైతే బోధిస్తారో వాటిని సరిగా వినాలి. ఇవి వాక్యానుసారమా కాదా అని జాగ్రత్తగా గ్రహించే స్థితిలో ఉండాలి. ఏదో విన్నాము వెళ్ళిపోయాము అంటే దానికి అర్థమే ఉంది? దాని బదులు వినకుండామే మంచిది కదా, టైం వేస్ట్ ఎందుకు? కాబట్టి వినేవారమై ఉండి ఈ చెవున విని ఈ చెవున వదిలిపెట్టడం కాదు, దాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. వాక్యానుసారమైన బోధన, సైతాను సంబంధమైనటువంటి బోధన అని తెలుసుకుని ఆ వాక్యానుసారమైనటువంటి బోధన హృదయానికి తీసుకుని మనం దాని ప్రకారం జీవించాలి. అలా జీవిస్తే నువ్వు ఏ థీమ్కైతే సిద్ధపడుతున్నావో ఆ విశ్వాస జీవితం, క్రైస్తవ పునాది వాక్యం మీద ఉంటుంది. కాబట్టి వింటే విశ్వాసం వస్తుంది. కాబట్టి అది ప్రభువును గూర్చిన మాట అయితే అర్థవంతంగా ఉంటుంది, లాభదాయకం, అది నీ జీహువకు ఊటై ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం మనం వినే వాక్యాన్ని గ్రహింపుతో కూడిన ఆ విధంగా చక్కగా విని వాక్యానుసారంగా మనము టాలీ చేసుకుంటూ ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.